హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి ఫిబ్రవరి 7th నుంచి స్టార్ట్ అయింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 7th అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో లేదా మార్చ్ 7thలోగా రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో, మీరు కానీ మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటిని మీరు సరి చేసుకోవచ్చు అనమాట. సో ఏ ఫీల్డ్స్ సరి చేసుకోవచ్చు అంటే ఏ డీటెయిల్స్ సరి చేసుకోవచ్చు, ఏ డేట్ నుంచి ఏ డేట్లోగా మీరు వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు, కరెక్షన్ చేసుకుంటే ఏదైనా అమౌంట్ అవుతుందా, లేదా ఏ వెబ్సైట్లో మనము ఈ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అన్న దానికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీనికి సంబంధించి ఎన్టీఏ వారు అఫీషియల్గా ఒక పబ్లిక్ నోటీస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటి యొక్క డేట్స్, డీటెయిల్స్ అన్నీ కూడా ఆ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. సో అవే ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా ఈ కరెక్షన్ విండో అనేది మనకి మార్చ్ 9th నుండి మార్చ్ 11th వరకు, అంటే రాత్రి 11:50 PM వరకు కూడాను ఈ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. సో మనం నీట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసి ఉంటాం కదా వెబ్సైట్, అదే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కరెక్షన్ విండోకి సంబంధించిన ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మనం ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్లో మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవచ్చు. సేమ్ మనం నీట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన వెబ్సైట్ ఉంది కదా, సేమ్ అదే వెబ్సైట్లో అనమాట. సో ఎవరైతే మిస్టేక్స్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కరెక్షన్ విండో ఆప్షన్ని యూజ్ చేసుకోండి. నేను ఆన్లైన్ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ చేయలేదు అని అనుకుంటారు కదా, మీరు సింపుల్గా ఈ కరెక్షన్ విండో ఆప్షన్ అయితే స్కిప్ చేసేసేయండి. వన్స్ ఈ కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒక స్టూడెంట్ అప్లికేషన్ లైవ్గా కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను డెమో వీడియో కూడా మీకు చేసి చూపించడం జరుగుతుంది. సో మనకి ఈ కరెక్షన్ విండో అనేది వన్ టైం ఆప్షన్ అనమాట. ఒక్కసారి కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఇస్తారు. ఈ డేట్ అండ్ టైంలోగా మీరు కానీ కరెక్షన్స్ ఏమీ చేసుకోలేదు అంటే తప్పులు ఉంటేనే కరెక్షన్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. బట్ తప్పులు ఉన్నా కానీ వీళ్ళు ఇచ్చిన టైం పీరియడ్లోగా మీరు కరెక్షన్ చేసుకోలేదు అంటే మీరు మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉండదు. సో ఇక మీ ఆన్లైన్ అప్లికేషన్లో ఏ డీటెయిల్స్ని మీరు మార్చుకోవచ్చు, అంటే ఏ డీటెయిల్స్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అని కానీ మనం చూసుకుంటే, సో ముందుగా స్టూడెంట్ యొక్క పేరెంట్ డీటెయిల్స్ని కానీ మార్చాలి అని అనుకుంటే ఇద్దరి పేరెంట్స్లో ఎవరైనా ఒక్క పేరెంట్ది డీటెయిల్స్ మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫాదర్ నేమ్, క్వాలిఫికేషన్ లేదా ఆక్యుపేషన్ అయినా మార్చుకోవచ్చు. లేదు అనుకుంటే మీ యొక్క మదర్ నేమ్, క్వాలిఫికేషన్ లేదా ఆక్యుపేషన్ ఈ డీటెయిల్స్నైనా మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ మీ మదర్ డీటెయిల్స్ని కానీ ఫాదర్ డీటెయిల్స్ కానీ ఎవరిదైనా ఒక్కరిది మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ యొక్క స్టడీ డీటెయిల్స్ కానీ లేదా కేటగిరీ డీటెయిల్స్ కానీ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ సెకండ్ కాలంలో ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడాను మీరు మార్చుకోవచ్చు అనమాట. అంటే మీరు కానీ మార్చుకోవాలి అంటే స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి కదా, క్లాస్ 10th కావచ్చు, క్లాస్ 12th కావచ్చు, వీటిలో ఏదైనా మీరు మార్చుకోవచ్చు. లేదంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీరు ఇది కూడా మార్చుకోవచ్చు. స్టూడెంట్ యొక్క కేటగిరీ, సబ్ కేటగిరీ లేదా పీడబ్ల్యూడీకి సంబంధించి ఈ డీటెయిల్స్ కూడా మార్చుకోవచ్చు. స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ కూడా మార్చుకోవచ్చు. అలాగే స్టూడెంట్ ఎన్నిసార్లు నీట్ ఎగ్జామ్ రాశారు అనే డీటెయిల్స్ ఇచ్చాం కదా, సో వాటిని కూడా మార్చుకోవచ్చు. మీరు కావాలనుకుంటే వీటిలో, అంటే ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో వీటిలో అన్నీ అయినా మార్చుకోవచ్చు, లేదా ఏదైనా ఒక డీటెయిల్ అయినా మార్చుకోవచ్చు, లేదా మీకు కావాల్సిన డీటెయిల్స్ అయినా మార్చుకోవచ్చు. ఇది మీ ఇష్టం అనమాట. సో ఇక ఇక్కడ నేను బాక్స్లో మార్క్ చేశాను కదా, వీటి గురించి నేను ఇప్పుడు చెప్పింది. సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ యొక్క సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, ఏ సిటీలో ఎగ్జామినేషన్ రాయాలి అనుకుంటున్నాడు అనే ఆప్షన్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే క్వశ్చన్ పేపర్ యొక్క మీడియం తెలుగా, ఇంగ్లీషా, ఉర్దూనా, హిందీనా అని చెప్పి సో వీటిని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నా కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే టైంలో మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇచ్చి ఉంటారు కదా, వాటిని బేస్ చేసుకొని మీకు ఇవి చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలంగాణ పర్మనెంట్ అడ్రస్గా, ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ అడ్రస్గా ఇచ్చారనుకోండి, ఈ రెండింటికి సంబంధించి మాత్రమే, అంటే ఈ రెండు స్టేట్స్లో మాత్రమే మీరు సిటీస్ని చేంజ్ చేసుకోగలుగుతారు. అలా అని చెప్పి వేరే స్టేట్స్కి వెళ్ళి మీరు చేంజెస్ అయితే చేయలేరు అనమాట. అండ్ అదేవిధంగా క్వశ్చన్ పేపర్ మీడియం కూడా అలాగే అనమాట. ఎందుకంటే ఒక్కో స్టేట్లో
కొన్ని క్వశ్చన్ పేపర్ మీడియమ్స్ ఉండొచ్చు, కొన్ని క్వశ్చన్ పేపర్ మీడియమ్స్ ఉండకపోవచ్చు. అవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఉంటాయి. ఏ స్టేట్లో మనకి ఏ మీడియం ఆఫ్ పేపర్ అవైలబుల్గా ఉంటుంది, ఏ స్టేట్లో ఏ సిటీస్ అనేది అవైలబుల్గా ఉంటాయని వాళ్ళు మనకి ముందే ఇచ్చారు. కాబట్టి సో మీరు మీ యొక్క క్వశ్చన్ పేపర్ మీడియంని కానీ లేదు అంటే ఎగ్జామినేషన్ యొక్క సిటీని కానీ మార్చాలి అనుకుంటే మీరు ఇచ్చిన పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్స్ కరెక్షన్ విండో వచ్చాక ఓపెన్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను కూడా ఒక స్టూడెంట్ తీసుకొని డెమో అప్లికేషన్ అయితే చేయడం జరుగుతుంది, అంటే ఈ కరెక్షన్ విండోకి సంబంధించి. ఇకపోతే చాలామంది స్టూడెంట్స్కున్న డౌట్ ఏంటి అంటే ఈ కరెక్షన్ విండో ఓపెన్ చేసి కరెక్షన్ ఏదైనా చేసుకుంటే మనం ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుందా అని చెప్పి. సో అయితే ఇక్కడ కరెక్షన్ చేసుకున్న ప్రతి స్టూడెంట్కి కూడాను అమౌంట్ ఎక్స్ట్రాగా అయితే అడగదు. ఎవరైతే కేటగిరీ చేంజ్ చేసుకుంటారో అంటే క్యాస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ అనేది అడుగుతుంది. సో అడిగిన స్టూడెంట్స్ అమౌంట్ పే చేస్తేనే వాళ్ళ కరెక్షన్ విండో అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. సో అందరికీ అయితే అడగదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని చేంజ్ చేశారనుకోండి, అక్కడ మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది అడగదు. బట్ అలా కాకుండా కేటగిరీకి సంబంధించి అంటే క్యాస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అనేది చేంజ్ చేశారు అని అనుకోండి, సో అప్పుడు మీకు అమౌంట్ అనేది అప్లికబుల్ అయిన స్టూడెంట్స్కి అడుగుతుందన్నమాట. సో మీరు కరెక్షన్ విండో చేశాక ఓపెన్ చేశాక కరెక్షన్స్ అన్నీ చేశాక మీకు అమౌంట్ అడుగుతుందా లేదా అనేది చెక్ చేయండి. అమౌంట్ అడిగితే అమౌంట్ పే చేస్తేనే కరెక్షన్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్లు, లేదంటే కంప్లీట్ అవ్వనట్లు అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైతే క్యాస్ట్కి సంబంధించి డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటారో సో వాళ్ళకి అమౌంట్ అనేది అడుగుతుంది ఎక్స్ట్రా. అలా కాకుండా సిగ్నేచర్ మార్చుకోవాలనుకున్నా, 10th క్లాస్ డీటెయిల్స్ మార్చుకోవాలనుకున్నా, పేరెంట్ డీటెయిల్స్ మార్చుకోవాలనుకున్నా వీళ్ళకి అమౌంట్ అయితే అడగదన్నమాట. వన్స్ కరెక్షన్ విండో వచ్చాక నేను మళ్ళీ మీకు డీటెయిల్డ్గా అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో ఆ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. అదేవిధంగా నీట్కి సంబంధించి ప్రతి అప్డేట్స్ కూడా మన ఛానల్ నుండి మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడాను. సో మీరు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ అంటే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వచ్చు. సో వీడియోకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయనే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ అర్థం అవ్వనట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.